ఇప్పుడు చెప్పబోయేది రియాలిటీకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఒక సన్నివేశం లాంటిది. ఏంటంటే హస్బెండ్ ఏమో రియల్ ఆఫీస్ వర్క్‌లో ట్రాఫిక్‌కి ఆహ్, వర్క్ ప్రెషర్‌కి వీటన్నిటికి నలిగిపోయి ఉంటాడు. హౌస్ వైఫ్ ఏమో ఇంట్లో అంటే కొంచెం పని చేసుకుంటూ ఉండి పక్కింటోళ్ళతో ముచ్చట్లు పెట్టి వాళ్ళ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేసుకుంటున్న సమయంలో వాళ్ళు పక్కింటోళ్ళని వాళ్ళు వీళ్ళని చూసి పని పాట లేకుండా ముచ్చట్లు పెట్టి వాళ్ళ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఆహ్, వాళ్ళ లైఫ్‌ని ఎలా డిస్టర్బ్ చేసుకున్నారు అనే దానిపైన ఈ స్టోరీ అయితే సాగుతుంది. హస్బెండ్ ఏమో మార్నింగ్ 9-6 ఆఫీస్ అంటే ఇప్పుడున్న ట్రాఫిక్‌కి ఏ మెట్రోపాలిటన్ సిటీ అయినా తీసుకోండి మినిమమ్ ట్రాఫిక్ 3-4 అవర్స్ పడుతుంది. రాను 1 ½ అవర్, పోను 1 ½ అవర్. ఇంకా దగ్గరన్నా కూడా మినిమమ్ 1 అవర్ ఏసుకున్నా కూడా వర్కింగ్ అవర్స్ 9 అవర్స్, 10 అవర్స్ 10 అట్లా తీసుకుంటే ఇంక ఇదొకటి అంటే ఆల్మోస్ట్ 12-14 అవర్స్ వాళ్ళు ఔట్ సైడే ఉంటారు. ఇంకా ఇంటికొచ్చి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేద్దాం అనుకుంటే ఈ పొగలల్లో ఆడోళ్ళు ఉంటారు కదా! పక్కింటోళ్ళని వాళ్ళని వీళ్ళని ఇంట్లోకి పిలుచుకొని ఉన్నవి లేనివి మాట్లాడుకొని కొంతమంది గొప్పలు చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది కావాలనే పుచ్చులు పెట్టేవాళ్ళు ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా మనకేంటంటే మంచి కన్నా చెడు తొందరగా ఎక్కుతుంది కదా మనుషులకి. అలా అనుకునేసి ఒక ఫ్యామిలీలో పీస్‌ఫుల్‌గా ఉన్న ఫ్యామిలీని ఎలా డిస్టర్బ్ చేసుకున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి అన్నది ఈ స్టోరీ యొక్క రియల్ థింగ్ అనమాట. వైఫ్ ఎప్పుడూ టార్చర్ పెడుతుంటుందనమాట హస్బెండ్‌కి. షాపింగ్‌కి తీసుకెళ్ళు, లేదా పుట్టింటికి తీసుకెళ్ళు, లేదా రిలేటివ్స్ ఇంటికి తీసుకెళ్ళు అనేసి ఇలా ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది. హస్బెండ్ ఏమో నలిగిపోయి ఉంటాడనమాట. ఇటు నో చెప్పలేక, ఇటు యెస్ చెప్పలేక, వచ్చే సాలరీ ఈఎంఐస్‌కి పోగొట్టుకొని తర్వాత ఏం చేయాలో అర్థం గాక ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంటే పిల్లల్ని, ఫ్యామిలీని ఆ వైఫ్ ఏమో అర్థం చేసుకోకుండా సతాయిస్తూ ఉంటుంది. ఆ హస్బెండ్‌కి విసుగొచ్చి ఒకరోజు వాళ్ళ ఇంటికొచ్చి గుమిగూడి చూసుంటారు చూడు, వీళ్ళని ఇంటికి రానీకుండా చేస్తే ఓ పనైపోతుందనేసి డిసైడ్ చేసుకుంటాడనమాట. ఒక సరే ఈ హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళింటే ఈ వైఫ్ ఏమో ఇంట్లో పనులన్నీ చేసేసి పిల్లల్ని స్కూల్‌కి పంపించేసి ఇంక వచ్చిన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకునేసి ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఊరుకోకుండా కాఫీ పెట్టిస్తావా అని అడిగితే కాఫీ పెట్టి ఇవ్వాలని చూస్తే కాఫీ పొడి అయిపోయి ఉంటుంది టైంకి. అప్పుడు కాఫీ పొడి కోసం హస్బెండ్‌కి ఫోన్ చేస్తుంది. వచ్చే ఇంట్లో కాఫీ పొడి నిండుకుంది వచ్చేటప్పుడు పట్టుకొని రండి అని ఫోన్ చేస్తే విసిగిపోయిన హస్బెండ్ కాఫీ పొడితో పాటు పాయిజన్ కూడా తీసుకొని వెళ్తే ఓ పని అయిపోతుందనేసి వెళ్తాడు. కరెక్ట్ టైంకొచ్చారండి కాఫీ పెట్టేవాళ్ళు మా ఫ్రెండ్స్‌కి అంటే, అప్పుడు అంటాడు కాఫీ పొడితో పాటు పాయిజన్ కూడా తెచ్చిచ్చానే. కాఫీ చేసినప్పుడు ఇది మిక్స్ అయ్యుంటుంది. నువ్వు వేరు చేయలేవు. ఇది పెట్టి వీళ్ళకిచ్చే విరగడైపోతుంది. ఇంకెప్పుడు రాకుండా ఉంటారు అంటే దెబ్బతో ఇంకా ఎప్పుడు వీళ్ళ ఇంటికి రాకుండా అయిపోయారు చుట్టుపక్కలోళ్ళు. ఇంకా అట్‌లీస్ట్ ఆయన కొంచెం మనశ్శాంతిగా ఉండొచ్చనేసి నిజంగా పాయిజన్ అయితే లేదు.